క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుత్థానుడైన యేసు ప్రభునామంలో మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు. నేటి ధ్యాన అంశము వస్త్రపు చెంగు, ద హెమ్ ఆఫ్ ద గార్మెంట్. వస్త్రపు చెంగు. మొదటి సమూయేలు 24వ అధ్యాయాన్ని మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఫస్ట్ శామ్యుయల్ 24th చాప్టర్లో ఏన్గేది అరణ్యం యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. ఏన్గేది అరణ్యంలో దావీదుకు సౌలుకు మధ్య జరిగినటువంటి సంఘటన. ఆ స్టోరీ అంతా కూడా నేను ప్రత్యేకంగా వివరించడం లేదు. ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రాజనీతి అండ్ దైవభీతి. రాజనీతికి దైవభీతికి జరిగిన సంఘర్షణ ఏన్గేది అరణ్యంలో మనం చూస్తాం. సౌలుకు దావీదు మీద అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, కక్ష కార్పణ్యాలు, అసూయ. దావీదును చంప ప్రయత్నం చేస్తున్నాడు సౌలు మహారాజు. డేవిడ్ కొరకు వెతుకుతున్నాడు సాల్ 3000 సోల్జర్స్ ని వెంట పెట్టుకొని. 3000 సోల్జర్స్ తో కలిసి సౌలు ఏన్గేది అరణ్యంలో ఓ గుహలో ఉన్నప్పుడు దావీదుకు తెలిసింది సౌలు ఏన్గేదిలో గుహలో ఉన్నాడని చెప్పి. వెంటనే దావీదు తరపు వారు ఒక మాట అన్నారు, డేవిడ్, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువైన సౌలును నీ దేవుడు నీకు అప్పగించెను. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ టైమ్ ఫర్ యు డేవిడ్ టు కిల్ సాల్. అది రాజనీతి. నిన్ను చంపాలని ట్రై చేస్తున్నటువంటి సౌలును నీవు చంపేసేయి. చట్ట ప్రకారం అది తప్పు కాదు. యూ హ్యావ్ టు కిల్ ద కింగ్ సాల్. నీ చేతికి దేవుడు అప్పగించాడు కదా. ఇది దేవుని సంకల్పం. నీ శత్రువును దేవుడు నీకు అప్పగించాడు. యు మస్ట్ కిల్ హిమ్ అని డేవిడ్ తరపు వారు అన్నప్పుడు డేవిడ్ ఏం చేశాడంటే సౌలుకు తెలియకుండా సౌలు యొక్క వస్త్రపు చెంగును కోశాడు. ద హెమ్ ఆఫ్ ది గార్మెంట్, ద స్కర్ట్ ఆఫ్ ది రోబ్. యెహోవా చేత అభిషేకించబడిన వానిని నేను చంపను. శత్రువు నా చేతికి దొరికినప్పటికీ కూడా ఐ డోంట్ వాంట్ టు కిల్ హిమ్ బికాస్ హీ వాస్ ఆర్డైన్డ్ బై గాడ్. అభిషిక్తుడైన వానిని నేను చంపను. అభిషిక్తులైన వారిని మనం గౌరవించాలి. దేవుని చేత అభిషేకం పొందినటువంటి దైవజనులను గౌరవించాలి. దేవుడు శత్రువు నాకు అప్పగించిన నేను చంపను. ఎందుకంటే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. దట్ ఈస్ నాట్ మై బిజినెస్ టు కిల్ హిమ్. మన జీవితంలో ఎవరైనా మనకు అపకారం చేశారనుకోండి, ప్రతీకారం మనం తీర్చుకోకూడదు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పర్సన్. యూ హ్యావ్ టు లీవ్ ఇట్ టు గాడ్. నీకు అపకారం చేసిన వ్యక్తిని ఏం చేయాలో దేవుడు చూసుకుంటాడు, కానీ దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఐ డోంట్ వాంట్ టు కిల్ ది ఆర్డైన్డ్ పర్సన్ కింగ్ సాల్ అని వస్త్రపు చెంగును మాత్రం కోశాడు. ఇక్కడ వస్త్రపు చెంగు
దైవ భీతికి సంకేతం. రాజనీతి ఓడిపోయింది, దైవభీతి గెలిచింది. ఎన్గెది అరణ్యంలో రాజనీతి ఏంటంటే చంపేయాలి, శత్రువును చంపేయాలి. రాజనీతి. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియన్ సోల్జర్స్ పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంటే చంపేయాలి, అది రాజనీతి. అది చట్ట ప్రకారం రాజనీతి. కానీ ఇక్కడ రాజనీతి ఓడిపోయింది, దైవభీతి గెలిచింది. రాజనీతికి దైవభీతికి మధ్య జరిగిన సంఘర్షణలో దైవభీతి విజయం సాధించింది. దైవభీతి గెలిచింది. ఇక్కడ వస్త్రపు చెంగు దైవభీతికి సంకేతం. Do we have the God-fearing nature today? దైవభీతి ఉండాలి మనకు. శత్రువు మనకు హాని చేసిన రాజనీతి ఓడిపోవాలి, దైవభీతి విజయం సాధించాలి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పర్సన్. మన శత్రువులు, మన మీద నిందలు వేసిన వారు, మన ఎదుగుదలను చూచి తట్టుకోలేక మనం డౌన్ ఫాల్ కావాలని ప్రయత్నం చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్. లీవ్ ఇట్ టు గాడ్. హి ఈజ్ ద రైట్ పర్సన్ టు డూ ద జస్టిస్. అది దైవభీతి. ఇక్కడ దావీదు దైవభీతి ఎంత సున్నితమైందంటే, సౌలు వెళ్ళిపోతుంటే వెనకాల వెళ్ళి మహారాజా నమస్కారం అని సాష్టాంగ నమస్కారం చేస్తాడు దావీదు. ద బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఇన్ ఎన్గెది అరణ్యంలో సాష్టాంగ నమస్కారం చేసి, సౌలా, నీవు చంపగోరుతున్నది ఎవరిని? మిన్నల్లిన చచ్చిన కుక్కనా? వాట్ ఏ హంబుల్నెస్ ఆఫ్ డేవిడ్. కింగ్ సాల్, ఐఎమ్ ఏ డెడ్ డాగ్. కుక్క అని చెప్పుకోవడమే నీచమైంది. ఎవరైనా అంటారా, సార్ నేను కుక్కని అంటారా? కుక్క విశ్వాసం కలిగిందైనా కుక్కతో పోల్చుకోం మనం. దావీదు అంటాడు, ఐఎమ్ ఏ డెడ్ డాగ్, చచ్చిన కుక్కను. మహారాజా, నీవు చంపగోరింది ఒక చచ్చిన కుక్కనా? నల్లిని కాదు, మిన్నల్లినా. అంతగా తగ్గించుకోవడానికి. డూ యు నో ద సీక్రెట్? గాడ్ ఫీరింగ్ నేచర్, దైవభీతి. ఇక్కడ వస్త్రపు చెంగు దైవభీతికి సంకేతం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వస్త్రపు చెంగు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం. ద హెమ్ ఆఫ్ ది గార్మెంట్. దానికి తెలుగులో ఒక చక్కని మాట నేను పెడతాను, నూలు పోగు. వస్త్రపు చెంగు అనే దానికి నూలు పోగు అని నేను పేరు పెడుతున్నా. ఈ రక్తస్రావణ రోగం చేత బాధపడుతున్న స్త్రీ 12 years నుంచి బ్లడ్ క్యాన్సర్తో ఉంది. తన స్పిరిచువల్ అంబిషన్ ఏంటంటే యేసు వస్త్రమును, పై వస్త్రమును తాకాలి అని. ఏం చేసిందంటే యేసు పై వస్త్రపు చెంగును తాకేసింది. ఆమె యేసు వస్త్రపు చెంగును తాకింది. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకడం ఆమె విశ్వాసానికి తారాస్తాయి. ఇది చాలా ఇన్స్పైరింగ్ మెసేజ్. యేసు ప్రభు శరీరాన్ని తాకలేదామె. ఆ మాట గమనించండి. యాక్చువల్గా ఈమె బ్లడ్ క్యాన్సర్ తో ఉంది కాబట్టి మోజెస్ ధర్మశాస్త్ర ప్రకారం ఆమె సొసైటీలో ఎంటర్ కాకూడదు. సమాజంలో కడగా ఉండాలి. షీ వాస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది సొసైటీ ఫర్ 6 months.
నాట్ ఓన్లీ 6 months అవే, హీల్ అయ్యే వరకు షీ హ్యాస్ టు గో అవే ఫ్రమ్ ది సొసైటీ. కానీ ఎవరినైనా టచ్ చేసింది అనుకోండి, వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. 6 months వారు ఐసోలేట్ కావాలి సొసైటీకి. చాలా డేంజరస్ ఉమెన్. ఆమె ఎవరిని తాకూడదు. చాలా జాగ్రత్తగా ఉంటుంది సొసైటీ. పొరపాటున ఆమె వచ్చేసి తాకుద్దేమో. ఆమె తాకిందంటే ఇంతే సంగతి. ఎవరికైనా ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మనం పక్క జరిగిపోతాం మనం. ఒకరోజు నేను వివాహం చేస్తుంటే పెళ్లి కుమార్తెకి కంప్లీట్ ఐ ఇన్ఫెక్షన్ ఉంది, ఎర్రగా అయిపోయినాయి కళ్ళు పెళ్లి కూతురికి. సరే పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూస్తున్నాను. నేను పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాను, వాడి కళ్ళు ఎలా ఉన్నాయని చెప్పేసి. బాగానే ఉన్నాయి కళ్ళు. నాకు డౌట్ వచ్చింది, నేను పెళ్లి చేసి నాకు ఈ ఇన్ఫెక్షన్ వస్తుందేమో నాకు డౌట్ వచ్చింది. దేవుని దయ వల్ల నాకు రాలేదు, కానీ పెళ్లి కొడుకు వచ్చేసింది ఈ ఇన్ఫెక్షన్. ఆమె ఎవరిని టచ్ చేసినా కానీ వారు అపవిత్రులు అయిపోతారు. ఆమె యేసు శరీరమును తాకలేదు. ఒకవేళ యేసు శరీరాన్ని తాకితే యేసు ప్రభు అపవిత్రుడు అయిపోతాడా? నో. ప్రపంచంలో ఆమె ఎవరిని తాకినా వారు అపవిత్రులు అవుతారు. కానీ యేసును ఆమె తాకితే యేసు అపవిత్రుడు కాడు, ఈమె పవిత్రాలు అవుతుంది. ఈస్ యూనిక్. యేసు ప్రభు 5 రకాలైన వస్త్రాలు వేసుకుంటారు. 5 garments ధరిస్తారు ప్రభు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 4 సోల్జర్స్ ఆయన వస్త్రాలు పంచుకుంటే ఒకటి మిగిలిపోయింది, 5వ వస్త్రం మిగిలిపోయింది. ఈ 4 వస్త్రాలు పంచుకున్న తర్వాత 5వ వస్త్రాన్ని కట్ చేసి పంచుకుందామంటే కుదరదు. పైనుండి క్రింది వరకు నేయబడిన పై వస్త్రం, అది అంగీ. యేసు ప్రభు ధరించేవి 5 garments. యేసు ప్రభు శరీరాన్ని ఆమె తాకలేదు. యేసు ప్రభు యొక్క ఫస్ట్ గార్మెంట్ని ఆమె తాకలేదు, సెకండ్ గార్మెంట్ని తాకలేదు, థర్డ్ గార్మెంట్ని తాకలేదు, ఫోర్త్ గార్మెంట్ని తాకలేదు, 5th గార్మెంట్ని తాకలేదు. ఆ 5th గార్మెంట్ యొక్క చెంగును ముట్టింది. ద హెమ్ ఆఫ్ ది గార్మెంట్, నూలు పోగును ముట్టింది. వాట్ ఎ ఫెయిత్ ఇట్ ఈస్. రియలైజేషన్ అనేది ఎలాంటిదంటే, దేవాలయంలోకి వచ్చేసి గుండె బాదుకొని ఏడ్చి ప్రలాపించి ప్రభువా పాపిని అనేది కాదు రియలైజేషన్. గుమ్మం దగ్గర ఉండగానే ప్రభువా నేను పాపిని అని వస్త్రపు చెంగును తాకిన చాలు. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రియలైజేషన్. అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడైతే తండ్రి ప్రేమ అతనికి జ్ఞాపకం వచ్చిందో, గ్రేట్ రిపెంటెన్స్ అక్కడే స్టార్ట్ అయింది. ఇంటికి రావడం, తండ్రిని వేడుకోవడం వేరే స్టోరీ. అది వస్త్రపు చెంగును తాకిన చాలు. ప్రభువా నేను పాపిని అనే ఫీలింగ్ ఉంటే చాలండి. పెద్ద ప్రార్థన చేయనక్కర్లేదు, గుండె బాదుకోనక్కర్లేదు. ఆ రియలైజేషన్, ఆ కన్విక్షన్, లార్డ్ ఐఎమ్ ఎ సిన్ఫుల్ మ్యాన్, ఐఎమ్ ఎ సిన్నర్. సాధు సుందర్ సింగ్ అంటారు, పరలోకానికి వెళ్ళిన తర్వాత నా పొజిషన్ ఏంటంటే, యేసు ప్రభు సింహాసనం ప్రకారం నాకు సింహాసనం వేస్తారు. నేను సుందర్ సింగ్ అని కాదు, ప్రతి విశ్వాసికి సింహాసనం ఉంటుంది. ఒక పోపుకే కాదు, చర్చిలో సెక్స్టర్ని కూడా పక్కన సింహాసనం వేస్తారు. నేను జయించి తండ్రితో కూడా సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నేను సింహాసనం ముందు కూర్చుండబెట్టెదను.
ప్రకటన 3:21 ఉంటుంది. ఈక్వల్ స్టేటస్ ఇన్ ది హెవెన్ విత్ జీసస్ క్రైస్ట్. సుందర్ సింగ్ ఇండియన్ పాల్ అంటారు. ఆయన అంటాడు, ప్రభువా నీ సన్నిధానంలో పరలోకములో సువర్ణ సింహాసనం మీద నీ ప్రక్క కూర్చుండడానికి నేను ఇష్టపడను ప్రభు. పరలోకములో కూడా నీ పాద సన్నిధిలో నీ పాదాల చెంత శిరము వంచి నేను జీవిస్తాను పరలోకాన్ని ప్రభు. ఐ వాంట్ ఓన్లీ ది హెమ్ ఆఫ్ యువర్ గార్మెంట్. నీ వస్త్రపు చెంగు చాలు ప్రభు. ఎంటైర్ హెవెన్లీ గ్లోరీ నాకు అక్కర్లా, నీ వస్త్రపు చెంగు నాకు ఉంటే సరిపోతుంది. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, ఆవగింజంత విశ్వాసం నీకుంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోతుందంట. అట్లా అని ఆవగింజ చిన్నది కాబట్టి జస్ట్ చిన్న విశ్వాసం ఉంటే చాలని కాదు అక్కడ. ఆమె నూలు పోగును వస్త్రపు చెంగును ముట్టింది అంటే చిన్న విశ్వాసం అని కాదు అక్కడ. ఎంటైర్ యేసు ప్రభు 5 వస్త్రాలు తాకిన దానికంటే ఆమె వస్త్రపు చెంగును తాకడమే గొప్ప విశ్వాసం. అంటే ఆమె యేసు ప్రభు యొక్క ఎబిలిటీని అర్థం చేసుకుంది. యేసు ప్రభు యొక్క ఎంత గొప్పతనమో, కనీసం ఆయన వస్త్రపు చెంగు ఆ నూలు పోగు తాకిన చాలు, నేను అంత పవర్ఫుల్ జీసస్ క్రైస్ట్. ఆయన శరీరాన్ని తాకక్కర్లేదు, వస్త్రాలు తాకక్కర్లేదు, ఆ నూలు పోగును తాకిన చాలు, ఈ సో గ్రేట్ అనుకుంది. వస్త్రపు చెంగును తాకిన చాలు. ఆవగింజంత విశ్వాసం అంటే పరిమాణంలో కాదు, చిన్న విశ్వాసం అని కాదు అక్కడ ప్రభు చెప్పేది. ప్రభావం, ఆవగింజ ప్రభావం, అది మనం నోట్ చేయాల్సిన పాయింట్. పరిమాణం కాదు, పరిమాణంలో చిన్నదే. నీ విశ్వాసం ఆవగింజంత ఉండాలంటే చిన్న విశ్వాసం అని కాదు అక్కడ, పరిమాణం కాదు అక్కడ, ప్రభావం. ఆవగింజ చిన్నదైనను అది మహావృక్షం అవుతుంది. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో నివసిస్తారంటే యు మస్ట్ హ్యావ్ ది మల్టీప్లయింగ్ ఫెయిత్. మల్టీప్లయింగ్ ఫెయిత్, వర్ధిల్లుతున్న విశ్వాసం కావాలి. ఆవగింజను అందుకే ప్రభు తీసుకొచ్చాడు. పరిమాణం కాదు, సైజు కాదు, ప్రభావం. ఆమె వస్త్రపు చెంగును ముట్టింది అంటే ఆయన శరీరం అంతటినీ ముట్టిన దానికంటే ఎక్కువ ప్రభావం, ఎక్కువ. ప్రభువా నీ పాద సన్నిధిలో నేను జీవించగోరుతాను. నీ వస్త్రపు చెంగు చాలు ప్రభు, నీ వస్త్రపు ఆ కొంగు నూలు పోగు చాలు ప్రభు. నీవు నా ఇంటికి రానవసరం లేదు ప్రభు, మాట మాత్రము సెలవేమో. ఎవరంటారు? సెంచురియన్, రోమన్ సెంచురియన్ అంటాడు, నీవు నా ఇంటికి రావడానికి ఐఎమ్ నాట్ ఏ డిసర్వింగ్ పర్సన్, ఐఎమ్ అన్వర్ది, ఐఎమ్ ఏ డిస్క్వాలిఫైడ్ పర్సన్ టు ఇన్వైట్ యూ టు మై హౌస్. డోంట్ కమ్. స్పీక్ ఏ వర్డ్, ఏ స్మాల్ వర్డ్. వస్త్రపు చెంగు, వస్త్రపు కొంగు, నూలు పోగు చాలు ప్రభు. స్పీక్ ఏ వర్డ్, మై సర్వెంట్ విల్ బి హీల్డ్. Do we have that kind of faith today? ఆయన వస్త్రపు చెంగును తాకిన చాలు. ఏదో పెద్ద భక్తి విశ్వాసాలు, భక్తిలో పండిపోయినటువంటి విధానాన్ని కోరుకోవడం లేదు. లార్డ్, ఐఎమ్ ఏ సిన్ఫుల్ మ్యాన్, ఐఎమ్ ఏ సిన్నర్. చిన్ని నూలు పోగు టచ్ చేస్తే చాలండి, ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధమవుతాడు. అది ఆమె చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. ఫస్ట్ పాయింట్లో వస్త్రపు చెంగు దేనికి సంకేతం అన్నాను చెప్పండి, జ్ఞాపకుందా? దేనికి సంకేతం? దైవ భీతి. ఆ పాయింట్ నేను రిపీట్ చేస్తాను. దైవ భీతికి సంకేతం ఫస్ట్ పాయింట్లో, డేవిడ్ ఎపిసోడ్లో దైవ భీతికి సంకేతము వస్త్రపు చెంగు. ఇక్కడ వస్త్రపు చెంగు విశ్వాసానికి సంకేతం. దయచేసి నేను మళ్ళీ అడుగుతాను, ఫైనల్గా అడుగుతాను, కాస్త జ్ఞాపకం చేసుకోండి.
నేను సాటిస్ఫై అవుతాను. మీరు 5 చెప్పగలిగితే 5 చెప్తాను నేను. మొదటి దైవభీతి విశ్వాసానికి, రెండవది విశ్వాసానికి సంకేతం, మొదటిది దైవభీతికి సంకేతం. మత్తయి 9:20 ఉంటుంది, వస్త్రపు చెంగును పుట్టింది. మూడవది వస్త్రపు చెంగు దేవునితో అనుబంధానికి సంకేతం. మొదటిది దైవభీతి, రెండవది విశ్వాసము, మూడవది దేవునితో అనుబంధం, దేవునితో సంబంధం. రూతు గ్రంథం 3వ అధ్యాయానికి వెళ్తున్నా నేను. రూతు గ్రంథం, అది బోయజు క్షేత్రము. బోయజు ఎట్లా ఇంట్రడ్యూస్ అయ్యాడంటే, ఒకరోజు పరిగెరుకుంటుంది రూతు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. పరిగెరుకుంటుంటే బోయజు వచ్చాడు. ఆనాటి సొసైటీలోని కాదు, ఈనాటి కూడా మీ పొలం ఉంటే మీకు తెలుస్తుంది, కొంత పరిగెరుకుంటారు మీ పొలంలోకి వచ్చి, బీదలు, విధవలు, పేదలు. వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది. ఇందులో బోయజు ఎంట్రన్స్ వణికిపోయింది రూతు. వెంటనే వణిగిపోతున్న రూతును చూసి బోయజు పలకరింపు, కుమారి. అదెంతో నాకు ఫేవరెట్ సబ్జెక్ట్. అది సిలువ పలుకరింపు, కుమారి. ఒకసారి రిక్షా ఎక్కేటప్పుడు మనం ఏం పిలుస్తాం, రిక్షా ఇట్రా అంటాం. రిక్షాకి ప్రాణం ఉందా? రిక్షా మనతో మాట్లాడద్దా? కానీ మన రిక్షాతో మాట్లాడతాం మనం. రిక్షా మనతో మాట్లాడదు, కానీ రిక్షాతో మాట్లాడే రిక్షా ఇట్రా అంటాం. రిక్షా వాడిని రిక్షాతో సమానంగా ఏం చేస్తాం. కారు విషయంలో డ్రైవర్ ఇటు రమ్మంటాం, బానే ఉంది. డ్రైవర్ అంటే ఏదో ఇచ్చాం మనం. రిక్షా ఇట్లా, వాడు రిక్షానా? బ్రదర్ అంటే వాడు ఎంత పులకించిపోతాడండి. ఇంత పెద్ద మనిషి నన్ను బ్రదర్ అని పిలిచాడు, అన్న అని పిలిచాడు, అమ్మ, అక్క అని పిలిచాడు. ఒక్కోసారి ఎవరైనా మనల్ని అన్న అని పిలిస్తే మనం పులకరించిపోతాం, అక్క అని పిలిస్తే సంబరపడతాం, అమ్మ అంటే సంబరపడతాం. వయసు చిన్న వయసు ఉంటే ఆంటీ అంటే మాత్రం కంగారు పడతాం. ఇదేంటి నన్ను ఆంటీ ఆంటీ అంటావా? నన్ను నేనే నీ కళ్ళకి ఎట్లా కనిపిస్తున్నానంట. కుమారి, వాట్ ఏ వండర్ఫుల్ అడ్రస్. ఎంత ఏడ్చిందంటే రూతు ఆ రోజు, పరదేశిని, విధవరాలను, బీదను. నేను 3 డిస్క్వాలిఫికేషన్స్ నాకు. పరదేశిని, బీదరాలను, విధవరాలను, నన్ను ఆయన కుమారి అంటున్నాడే. తను వెళ్ళ పులకించిపోయింది రూతు. అది 2nd చాప్టర్. 3rd చాప్టర్లో కుపనూర్పులు జరుగుతున్నాయి. ఆ రాత్రి అక్కడే బోయజు పండుకున్నాడు పొలంలో. అత్తగారు నయోమి ఇచ్చిన సలహా మేరకు రూతు వెళ్ళింది. నిద్రపోతున్నటువంటి బోయజును లేపి ఒక రిక్వెస్ట్ చేసింది రూతు. సార్, దయచేసి మీ పై వస్త్రమును నా మీద కప్పండి, మీ కొంగును నా మీద కప్పండి. ఈ కొంగు అంటే ఎంటైర్ గార్మెంట్ కాదు, ద హెమ్ ఆఫ్ ది గార్మెంట్. ఆ చెంగు, ఆ కొంగు నా మీద కప్పండి. మీ ఎంటైర్ బ్లాంకెట్ ని నా మీద కప్పమని కోరడంలా, ఐ వాంట్ యువర్ వస్త్రపు కొంగు నా మీద కప్పండి. ట్రెడిషన్ ఏంటంటే, కిన్స్ మ్యాన్ అని ఒక ట్రెడిషన్ ఉంది. కిన్స్ మ్యాన్ అంటే సమీప బంధువు. ఒక యువతికి వివాహం జరిగిన తర్వాత ఆమె భర్త చనిపోతే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అయితే పెళ్లి చేసుకోవాల్సింది ఎవరంటే వారి సమీప బంధువుని మాత్రమే పెళ్లి చేసుకోవాలి.
ఆ సమీప బంధువుని పేరే కిన్స్ మ్యాన్. ఆ సమీప బంధువుడు ఇష్టపడాలి, ఈ విధవరాల్ని తిరిగి భార్యగా స్వీకరించడానికి ఇష్టపడాల. నయోమి చెప్పింది, అమ్మా వెళ్ళు, బోయసు మనకు సమీప బంధువు, ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో, రిక్వెస్ట్ చేయి, దయచేసి మీ కొంగు నా మీద కప్పండి, మీ అనుబంధాన్ని కోరుకుంటున్నాను. దాన్ని నేనేమంటానంటే దానికి లిటర్జీ పెడతాను నేను. దయచేసి మీ కొంగు నా మీద కప్పండి అనడానికి నేను లిటర్జీ నేను రాయాలంటే, లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ. అడిగింది ఆమె, దయచేసి నన్ను కరుణించండి, నన్ను పెళ్లి చేసుకోండి. లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ. నీతో అనుబంధానికి నేను ఇష్టపడుతున్నాను. లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ. దయచేసి నీ కొంగు నా మీద కప్పవా, దయచేసి నీ కృప నా మీద చూపవా. ఐ వాంట్ యువర్ గ్రేస్, ఐ వాంట్ యువర్ కొంగు, వస్త్రపు కొంగు నా మీద కప్. లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ. దేవునితో అనుబంధానికి సంకేతం ఇది. మనం ప్రభు దగ్గరకు వెళ్ళి, బోయస్ దగ్గరకు వెళ్ళి, మీరు నేను మన కిన్స్ మ్యాన్ అయినటువంటి యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి, జీసస్ ఈజ్ అవర్ కిన్స్ మ్యాన్, మన సమీప బంధువు యేసు. ఆయన దగ్గర వెళ్ళి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా దయచేసి నీ కొంగు నా మీద కప్పవా, దయచేసి నీ కృప నా మీద చూపవా ప్రభు. దేవునితో అనుబంధానికి సంకేతము వస్త్రపు చెంగు. ఆ సెకండ్ చాప్టర్లో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఆమెను కుమారి అని సంబోధించిన తర్వాత బోయసు సర్వెంట్స్తో చెప్తాడు, మీరు ఎక్స్ట్రా పరిగణ వదిలేసేయండి, ఆమె ఎక్స్ట్రా పోజేసుకుందో, ఆమె కుండల్లో నీళ్లు తాగడానికి నీళ్లు నింపండి, వాటర్ సప్లై చేయండి, ఎక్స్ట్రా పరిగె ఏరుకోవడానికి అవకాశం ఇవ్వండి. మామూలుగా ఉండే పరిగె కంటే ఎక్స్ట్రా. క్రైస్తవ సంఘం అనే దేవుని క్షేత్రములో అదనపు పరిగె దొరుకుతుంది, అదనపు కృప, ఎక్స్ట్రా గ్రేస్. ప్రపంచంలో ఎక్స్ట్రా గ్రేస్ దొరకాలంటే క్రైస్తవ సంఘమే ఆధారం. మీ ఆఫీసులో ఎక్స్ట్రా గ్రేస్ దొరకదు, మీ సొసైటీలో ఎక్స్ట్రా గ్రేస్ దొరకదు. క్రైస్తవ సంఘం అనే క్షేత్రంలోనే అదనపు కృపలు, అదనపు పరిగెలు దొరుకుతాయి. ఆ మేరుకొని వెళ్ళింది, నీ కొంగు నా మీద కప్పండని అనుబంధాన్ని ఆశించింది. మన జీవితంలో కూడా లార్డ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ, నీ కొంగు నా మీద కప్పవా. మొదటిది దైవభీతి, రెండవది విశ్వాసము, మూడవది దేవునితో అనుబంధము, నాలుగవది వస్త్రపు చెంగు. పరమగీతం 4వ అధ్యాయం. మీరు తెరవద్దు, నేను చెప్పేస్తాను, ఇటు చూడండి, నా వైపు చూడండి. కావ్య గ్రంథం, పొయిట్రీ. చాలా మందికి ప్రోస్ కంటే పొయిట్రీ అంటే ఇష్టం. మంచి పొయిట్రీ. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు? 66. ఈ 66 పుస్తకాల్లో ప్రోస్ 61 పుస్తకాలు, పొయిట్రీ 5 పుస్తకాలు. పొయిట్రీ యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. పొయిట్రీ యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. పొయిట్రీ. పెళ్లి కూతురు నెత్తి మీద వెయిల్ ధరిస్తుంది. వెయిల్, కొంతమంది వెయిల్ జారిపోతుంటది పెళ్లి జరుగుతుంటే, ఆ వెయిల్ కింద జారిపోతుంటది. చెక్కని వెయిల్ మార్కెట్లో కొని మనం పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తాం. పెళ్లి కొడుకు వస్తుంటే ఎవరు లేచి నిలబడరు. అసలు ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఆడు కూర్చొని ఉంటాడు పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు వస్తుంటే అందరు సంఘం అంతా లేచి నిలబడుతుంది. పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిపోయి ఏదేని వనం పాడి తీసుకొస్తుంటారు పెళ్లి కూతుర్ని.
5 చరణాలు ఉంటాయి అనుకుంటా. కొంతమంది 5 చరణాలైనా రారు ఇక్కడికి, నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది పెళ్లి కూతురు. కొంతమంది 2 చరణాలకే వచ్చేస్తుంది ఇక్కడికి, 3 చరణాలు మిగిలిపోతాయి. నా అనుభవం, ఎన్ని పెళ్లిళ్ళు చేస్తాను, 1000 చేస్తుంటాను. 1000 పెళ్లిళ్ళు పైన చేస్తుంటాను నేను. 1000 మ్యారేజ్ పైన చేస్తుంటాను. మన సంఘంలో కొంతమంది వివాహాలు కూడా చేశాను ఇక్కడ నేను. ఆర్తర్పాల్ గారి వివాహాన్ని నేనే చేశాను. కాబట్టి ఈ పెళ్లి రోజున ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? పెళ్లి కూతురు. ఆమె వస్తుంటే లేచి నిలబడతారు, చక్కని వెయిల్ ఆమె ధరిస్తూ వస్తుంది. ఆమె ఏం చేసిందంటే, పెళ్ళైపోయిన తర్వాత తన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పండుకుంది. వాళ్ళ ట్రెడిషన్ ఏంటంటే, అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వస్తాడు. 10 వర్జిన్స్ గురించి తెలుసు కదా మనకి. అర్ధరాత్రి పెళ్లి కొడుకు వస్తాడు. మరి ఏంటో అర్ధరాత్రి ఆయన టైం, పెళ్లి కొడుకు టైం అర్ధరాత్రి, మధ్యరాత్రి. పెళ్ళైపోయింది. పెళ్లిలో కూడా అలసిపోతారా పెళ్లి కూతురు? నాకు తెలియదు. అలసిపోయింది, పండుకుంది, పాదాలు కడుక్కుంది, వెయిల్, ఈ వస్త్రపు చెంగు వెయిల్ తీసి పక్కన పెట్టింది. వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి, తలుపు శబ్దమైంది. ఎంత చక్కగా రాశాడు కింగ్ సాల్మన్. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిపడెను. జాలి పడుతుంది. జాలి పడేది లేచి తలుపు తీయచ్చు కదా. అమ్మా, ఎంత నిర్లక్ష్యం నీకు! నీ ప్రియుడు వాకిట తలుపు కొడుతున్నాడు, తీయొచ్చు కదా. కొంతమంది భార్యలు వెంటనే తలుపు తీయరండి. కొంతమంది వెంటనే తలుపు తీసే ఉంచుతారు. ఎప్పుడు వస్తాడని హస్బెండ్ అని తలుపు తీసే ఉంచుతారు కొంతమంది. కొంతమంది తలుపు వేస్తారు, ఎంత కాలింగ్ మేల కొట్టినా తీయరు తలుపు. తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా, పరమగీతం 4వ అధ్యాయం చదువుతున్నా, 5వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం చదువుతున్నా. 5, తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిపడెను. మీకు చూడాలనుంది కదా, 5వ అధ్యాయం తీయండి, పరమగీతం. పరమగీతం 5వ అధ్యాయం. రెండవ వచనం చదువుతున్నాను. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉంది. అబ్బో, చాలా మంచి పెళ్లి కూతురమ్మా. నేను నిద్రిస్తున్నాను కానీ మనస్సు మేలుకొని ఉందంట. మనసు మేలుకొని ఉంటే ప్రయోజనం ఉంది, మనిషిని మేలుకొని ఉండాలా? నా సహోదరి, నా ప్రియురాల, నా పౌరమా, నిష్కళంకర ఆలకింపుము. నా తల మంచుకు తడిసింది, పెళ్లి కొడుకు తల మంచుకు తడిసిపోయింది. నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనొచ్చు, నా ప్రియుడు వాకిట తట్టుచున్నాడు. నా వస్త్రము తీసివేసి తిని నేను మరల దానిని ధరింపనెలా. ఈ వస్త్రం అనేది ఇంగ్లీష్ బైబిల్లో వెయిల్ అని ఉంటుంది, VEIL, వెయిల్ అని ఉంటుంది, పై వస్త్రం ట్రాన్స్లేషన్. నా పాదములు కడుక్కొంటిని, నేను మరల వాటిని మురిగి చేయనేలా. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిపడెను. జాలి పడకపోతే వెళ్ళి తలుపు తీయచ్చు కదా అమ్మా. శూలమ్మితి, నా ప్రియునికి తలుపు తీయలేచి తిని, నా చేతుల నుండి, నా వ్రేళ్ల నుండి జటామాంసి గడెల మీద స్రవించను. కంప్లీట్ అత్తర పూసుకుంది పెళ్లి కూతురు, మంచి సువాసన. ఆమె వెళ్ళి తలుపు దగ్గర తీస్తూ ఉంటే ఆమె వ్రేళ్ల నుండి, చేతుల నుండి జటామాంసి
స్రవించెను. నేను తలుపు తీయనంతలో నా ప్రియుడు వెళ్ళిపోయాను. వాట్ ఎ ట్రాజడీ. నేను నా పైవస్త్రం తీసివేస్తుంది. పైవస్త్రం అంటే వెయిల్ అన్నమాట. అది వెయిల్ దేనికి సూచన అంటే, వస్త్రము దైవభీతికి సంకేతము, వస్త్రము విశ్వాసానికి సంకేతము, వస్త్రము దేవునితో అనుబంధానికి సంకేతము, చివరిది వస్త్రము హోదాకు సంకేతము. అందరూ వేలు పెట్టుకుని వస్తారా పెళ్లికి? పెళ్లి కూతురు ఒక్కటే వేలు ధరించి వస్తుంది. హోదాకు సంకేతం. నేను తలుపు తీయనంతలో నా ప్రియుడు వెళ్ళిపోయాను. వాట్ ఏ ట్రాజడీ. బికాస్ ఆఫ్ హిస్ నెగ్లిజెన్స్. ఎంత డిసప్పాయింట్ అయింది. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రియుడు తలుపు తీయనంతలో వెళ్ళిపోయారు. న్యూ టెస్ట్మెంట్ ప్రియుడు ఉన్నాడు, సుందరుడు, రత్నవర్ణుడు, ధవళవర్ణుడు. ఆ ప్రియుని కంటే బ్యూటిఫుల్ ఈయన. నేను తలుపు తీయనంతలో నా ప్రియుడు వెళ్ళిపోయాను. న్యూ టెస్ట్మెంట్ లో నేను తలుపు తీసేంత వరకు నా ప్రియుడు అక్కడే ఉంటాడు. నా ప్రియుడు తలుపు తీయమనొచ్చు, వాకిట తలుపు కొడుచున్నాడు. నేను తలుపు తీసేంత వరకు ఆయన అక్కడే ఉంటాడు. లాంతర్ పట్టుకుని ఉంటాడు. మనీ ప్లాంట్ లాంతర్ దేనికంటే, నైట్ అయిపోయింది, ఆయన మార్నింగ్ వచ్చాడు, తలుపు తీయలేదు, నైట్ అయిపోయింది, లాంతర్ వెలిగించుకున్నాడు. ఆ పిక్చర్ చూశారు కదా మీరు? మీ ఇంట్లో ఉంటుంది కదా, లాంతర్ ఉంటుంది ఆ పిక్చర్లో. తెలుసు కదండి ఆ పిక్చర్. డేవిన్సీ వేసినటువంటి జర్మన్ ఆర్టిస్ట్ వేసిన పిక్చర్ అది. ఎందుకు లాంతర్ వేసారంటే, ప్రభు వచ్చి మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ వచ్చాడు, తలుపు కొడుతున్నాడు, లోపల వారు తలుపు తీయలేదు, చీకటి అయిపోయింది, లాంతర్ వెలిగించాడు. మనీ ప్లాంట్ వేశాడు. ప్రభు వచ్చి చాలా రోజులైంది, కానీ లోపల ఉన్నవారు తలుపు తీయలే. డేవిన్సీ ఈ మెసేజ్ ఇచ్చిన తర్వాత, గడియ వేసి లేదేంటి నీ పిక్చర్ కానీ అడిగారు ఎవరు. గడియ లేదేంటి, గొళ్ళెం లేదేంటి, తలుపుకు గొళ్ళెం ఉండాలి కదా. ద బోల్ట్ ఈస్ నాట్ ఎట్ ది అవుట్ సైడ్, ద బోల్ట్ ఈస్ ఇన్ ది ఇన్సైడ్. లోపల ఉన్నవారు తలుపు తీయాలంతే. ద బోల్ట్ ఈస్ నాట్ ఎట్ ది అవుట్ సైడ్, ద బోల్ట్ ఈస్ ఇన్ ద ఇన్సైడ్. అందుకని బోల్ట్ వేయలేదు అన్నాడు డేవిన్సీ. తలుపు తీసేంత వరకు వేచి ఉంటాడు మన ప్రియుడు, సిలువలో ప్రాణం పెట్టిన రక్షకుడు. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రియుడు తలుపు తీయనంతలో నా ప్రియుడు వెళ్ళిపోయాను. కంగారు పడింది, వేయిలు ధరించింది. ఇప్పుడు పెళ్లి కూతురుగా సిద్ధపడేది ప్రయోజనం ఏంటండి? పెళ్లి కొడుకు వెళ్ళిపోయిన తర్వాత వేయిలు ధరించి అర్ధరాత్రి వీధి వెంబడి వెతుకుతుంది. నా ప్రియుడు కనబడ్డా, నా ప్రియుడు కనబడ్డా. కావలి వారిని వెళ్ళి అడుగుతుంది, నైట్ వాచ్మెన్ అడుగుతుంది, నా ప్రియుడు కనబడ్డా అంటే, నన్ను కావలి వారు గాయపరచి కొట్టి ఏం దొంగిలించారు? నా పై వస్త్రమును దొంగిలించిరి, నా వేలు దొంగిలించారు. పై వస్త్రము హోదాకు సంకేతం, నా హోదాని దొంగిలించారు. స్నేహితులారా, క్రైస్తవ సంఘానికి ప్రభు ఇచ్చిన హోదా ఏంటో తెలుసా? చెప్పండి. క్రైస్తవ సంఘాన్ని పౌలు దేనికి పోల్చాడు? 1 minute కాస్తంత పాస్, ఈ మెసేజ్ కాస్తంత గ్యాప్ ఇద్దాం. 1 minute. ఏమి హోదా ఇచ్చాడండి సంఘానికి? ఈ కాంటెక్స్ట్ లో, నా ప్రసంగ కాంటెక్స్ట్ లో చెప్పండి, ఏం హోదా ఇచ్చాడు? సంఘం అంటే ఏంటి? పౌలు రచనల్లో చెప్పండి గట్టిగా. వధువు సంఘం. సంఘం అంటే పెళ్లి కూతురు. ఈ సంఘానికి దేవుడిచ్చిన హోదా ఏంటంటే పెళ్లి కూతురు సంఘం. వధువు సంఘం అని పౌలు అంటాడు. వరుడెవరు? యేసుక్రీస్తు.
సరిపోతామా మనం? ప్రభుకు ఈడు జోడు సరిపోతుందా? ప్రభు చాలా సుందరుడు, మరి మనం సరిపోతామా ఆయన ప్రక్కన నిలబడడానికి? ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉందండి. నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే, అది కళంకమైనను ముడత అయినను. పెళ్లి కూతురు గురించి. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. క్రీస్తు పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కూతురు. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. అది ముడత అయినను మరి ఎట్టిదైనను, అది నల్లగా ఉన్నా, శూలమత అంటుంది, నల్లని దానని చిన్న చూపులు చూడకండి, ఎండ తగిలింది కాబట్టి నల్లబడ్డానంటుంది. నాకు ఫెయిర్ అండ్ లవ్లీ అప్పుడు లేవు కాబట్టి నల్లబడ్డాను. ఎండ తగిలింది దాన్ని. ఆయన ఏం చేశాడంటే, ఎవరైనా చదువుతారా మాట? 5వ అధ్యాయం, దయచేసి ఆ వర్ష చదవండి. 5వ అధ్యాయం 22 తర్వాత. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22. అది కళంకమైనను ముడత అయినను మరట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలు. He died for the bride. అది ఎసెన్స్ అక్కడ. He died for the bride. బ్రైడ్ గ్రూమ్ అంటే ఏంటి? గ్రూమ్ అంటే ఏంటంటే, ఎందుకు బ్రైడ్ గ్రూమ్ అంటారు? గ్రూమ్ అంటే the bride groom has to groom his bride. గ్రూమ్ అంటే సౌందీకరణ చేయడం, మేకప్ చేయడం. భార్య అందంగా ఉండడానికి భర్త గారు రంగేస్తుంటాడు కొన్నిసార్లు. కొంతమంది భర్తలు భార్యకు రంగులు వేస్తుంటారు. బయట వాళ్ళు ఎందుకు, సర్వెంట్స్ ఎందుకని భర్త గారే కూర్చొని రంగేస్తుంటాడు హెయిర్కి. అది గ్రూమ్ అంటే. ద బ్రైడ్ గ్రూమ్ హ్యాస్ టు గ్రూమ్ హిస్ బ్రైడ్. బ్రైడ్ గ్రూమ్ యొక్క రెస్పాన్స్ అంటే భార్యను అందంగా చేసుకోవాలి. అది ముడత అయినను కళంకమైనను, అది మురిగ్గా ఉన్నా నల్లగా ఉన్నా అందంగా లేకపోయినా అందంగా చేసుకోవాల్సిన బాధ్యత పురుషుంది. ఈ బ్రైడ్ గ్రూమ్ ఏం చేశాడంటే, తన భార్యను అందంగా చేసుకోవడానికి దిస్ బ్రైడ్ గ్రూమ్ డైడ్ ఫర్ ద బ్రైడ్. తన ప్రాణమునే అర్పించాడు తన భార్యను అందంగా తీర్చిదిద్దుకోవడానికి. సాక్రిఫిషియల్ లవ్. అది భార్య భర్తల అనుబంధం అంటే. సామాన్యమైనది కాదండి భార్య భర్తల అనుబంధం. ద బ్రైడ్ గ్రూమ్ హ్యాస్ టు గ్రూమ్ హిస్ బ్రైడ్. చాలామంది ఆ దివ్యమైన వాగ్దానాన్ని పోగొట్టుకుంటారు. బ్రైడ్ గ్రూమ్స్ చాలామంది దుర్మార్గంగా తమ భార్యలను కంటతడి పెట్టే భర్తలు సొసైటీలో ఉండడం ట్రాజెడీ. తన భార్య కళ్ళల్లో నీళ్లు రప్పించకూడదు, కంటతడి పెట్టకుండా భార్యను చూసుకోవాలి. హీ హ్యాస్ టు గ్రూమ్ హిస్ వైఫ్. ఈ బ్రైడ్ గ్రూమ్ అయితే భార్య కొరకు ప్రాణమే అర్పించేశాడు. ఎంతమంది భర్తలు భార్య కొరకు ప్రాణం అర్పిస్తారండి?
ఎంతమంది ఉన్నారు సొసైటీలో భార్య కొరకు ప్రాణం అర్పించేవారు? అది పెళ్లి కుమార్తె యొక్క హోదాని మనకు ప్రభు ఇచ్చాడు. వస్త్రపు చెంగు ఇక్కడ హోదాను సూచిస్తుంది. హోదాను పోగొట్టుకుంటున్నామా? నేను ముగిస్తున్నాను. దైవభీతిని మనం కలిగి ఉందాం. వస్త్రపు చెంగు దైవభీతికి సంకేతం. డూ వీ హ్యావ్ గాడ్ ఫియరింగ్ నేచర్? కీడు చేసిన మనం వారి జోలికి వెళ్ళొద్దు. దేవుని కుదిలేయండి, ఆయన చూసుకుంటాడు. విశ్వాసానికి సంకేతం కనీసం మాట మాత్రము సెలవేమో, ప్రభా నీ వస్త్రపు చెంగు చాలు ప్రభు అనే ఫెయిత్ ఉందా మనకు? ఆ వస్త్రపు చెంగును ముట్టడమే రక్తస్రావణ స్త్రీ యొక్క విశ్వాస తారాస్థాయి, ద క్లైమాక్స్ ఆఫ్ హర్ ఫెయిత్. మూడవది ఏం చెప్పుకున్నాం? వస్త్రము దేవునితో అనుబంధం. లార్డ్ నీ కొంగు నా మీద కప్పు. చివరిది ఏమనుకున్నాం అంటే వస్త్రపు చెంగు హోదా, పెళ్లి కూతురు. దేవుడు మనల్ని పెళ్లి కూతురుగా అలంకరించాడు. మనం వస్తే సంఘం లేచి నిలబడద్ది. పరలోకానికి పెళ్లి కూతురు వెళ్ళినప్పుడు ప్రభు లేచి నిలబడతాడు. స్టెఫెన్ వెళ్ళినప్పుడు లేచి నిలబడలా? ఒకవేళ ఏదైనా మనం పాడతారేమో అక్కడ. పెళ్లి కుమార్తె సంఘం ఎంత స్టేటస్ ఇచ్చాడు ప్రభు మనకి. మనల్ని పూర్వం ఏమన్నారంటే వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అన్నారు. మనకున్న టైటిల్స్ చెప్తాను మీకు. వీఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలీలుని దేవుడు ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్ ఏమన్నా అంటే దే ఆర్ మై చోజన్ పీపుల్. క్రైస్తవ సంఘానికి ఇంకా స్టేటస్ ఇచ్చాడు, దే ఆర్ మై చిల్డ్రన్. ఎంత డిఫరెన్స్ ఉంది! దే ఆర్ మై పీపుల్ ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ లో దే ఆర్ మై చిల్డ్రన్. ఇంకా డీప్ గా వెళ్ళాడు, నా సంఘము పెళ్లి కూతురు, నా శరీరంలో సగభాగం సంఘం, జీవిత భాగస్వామిని. స్టేటస్ పెంచాడు. స్టేటస్ ని కాపాడుకుంటున్నామా? యేసు ప్రభు సిలువను మోస్తున్నాడు, రక్తం కారుతుంది, ముళ్ళ కిరీటం గుచ్చారు. ముళ్ళ కిరీటం గుచ్చబడగానే యేసు ప్రభు యెరూషలేము పురవీధుల్లో సిలువలు మోసుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళ రోమన్ చట్ట ప్రకారం శిక్ష విధింపబడిన వ్యక్తి ఆ శిక్షను భరిస్తూ గవర్నర్ దగ్గర బిల్డింగ్ నుండే ఆ పనిష్మెంట్ ప్లేస్ కి క్రాస్ను మోసుకుని వెళ్ళాలి. మామూలుగా తీసుకుని వెళ్ళి అక్కడ సిలువ వేయడం కాదు, హ్యాస్ టు క్యారీ ది క్రాస్. తాను దేని మీద చంపబడతాడో ఆ కొయ్యను మోసుకొని పోవాలి. చాలా బరువైనటువంటి సిలువను తయారు చేశారు వాళ్ళు. కసి కొద్ది బరువైన సిలువ, కసితో, తేలిక లేదు, అది చాలా బరువైన సిలువ. ఆయన సిలువను మోస్తూ ఉంటే అనేక సార్లు పడిపోయినప్పుడు వెరోనికా, సెయింట్ వెరోనికా తన పై వస్త్రం తీసుకొచ్చి యేసు ప్రభు ముఖాన్ని అద్దింది. తెలుసు కదా మీకు వెరోనికా. యేసు ప్రభు రక్తం కారుతుంటే, ముఖమంతా రక్తం కారుతుంటే తుడుచుకోవడానికి తన పై వస్త్రాన్ని తీసి అద్దింది ప్రభుకు. ఆ ముద్ర పడినప్పుడు దాన్ని బట్టి యేసు ప్రభు ఇట్లా ఉంటాడని మనకు పిక్చర్స్ వచ్చాయి. యేసు ప్రభు ఎట్లా ఉంటాడో మీకు తెలియదు, నాకు తెలియదు, ఫోటోగ్రఫీ లేదు. వెరోనికా అద్దినటువంటి దాన్ని బట్టి ఆర్టిస్టులు యేసు ప్రభు ఇట్లా ఉంటారని వేశారు. తన పై వస్త్రాన్ని యేసు ముఖానికి అద్దింది. ఇక్కడ పై వస్త్రము దేనికి సంకేతం అంటే మన బ్రతుకులో యేసు ముద్ర పడాలి. పౌలు ఒక మాట అంటాడు, క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడు నిమిత్తము నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు సారూప్యము, క్రీస్తు ముద్ర మీలో పడాలి. డాక్టర్ మార్టిన్ లూథర్ అంటారు, ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ మినియేచర్ క్రైస్ట్. ప్రతి క్రైస్తవుడు చిన్న క్రీస్తు. తలలు వంచుదాము, జ్ఞాపకం చేసుకుందాం. పై వస్త్రం దైవభీతికి సంకేతము.
పై వస్త్రము విశ్వాసానికి సంకేతం. వస్త్రపు చెంగు విశ్వాసానికి సంకేతం. వస్త్రపు చెంగు దైవభీతికి సంకేతం. వస్త్రపు చెంగు దేవునితో అనుబంధానికి సంకేతం. దేవా, నీ కొంగు నా మీద కప్పు. విశ్వాసము హోదాకు సంకేతం. క్రైస్తవ సంఘం అనే వధువు హోదా ప్రభు మనకిచ్చారు. హోదాను కాపాడుకుందాము, దేవునితో అనుబంధాన్ని స్థిరపరచుకుందాము, విశ్వాసాన్ని కాపాడుకుందాము, దైవ భీతిగా వ్యవహరిద్దాము. చివరికి క్రీస్తును మన జీవితంలో ముద్రించుకుందాం. క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పడ నిమిత్తం మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రేమ కలిగిన మా తండ్రి, వినిన వర్తమానం ద్వారా మాకు మేలు చేయము. నీ వస్త్రపు చెంగు మాకిచ్చిన మెసేజ్ కొరకు వందనాలు. నీ యందు దైవభీతితో, విశ్వాసముతో, అనుబంధముతో నీవిచ్చిన హోదాలో నిన్ను మా జీవితంలో ముద్ర వేసుకొని బ్రతకగలిగిన భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.